జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలతో పాటు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క రచనలలోని విశేషాలను కొన్ని ఇంతకుముందు తెలిపి ఉన్నాం. అలాగే అచలానందాశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాముల వారి యొక్క ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా మీకు అప్పుడప్పుడు అందజేస్తున్నాము. ఈరోజు మరొక నూతన గ్రంథము వెలువడింది. అది జగద్గురు వీరబ్రహ్మేంద్రుని తత్వదర్శిని అనే పేరుతో కాళికాంబా సప్తశతి పద్యయుతము అని చెప్పని రచయిత డివి రామబ్రహ్మం గారు, భాషా ప్రవీణ, ఎంఏ, విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, చిలకలూరిపేట. వారు కాళికాంబా సప్తశతిలోని కొన్ని ప్రముఖమైనటువంటి పద్యాలను తీసుకొని చాలా సుందరంగా మనకు వివరించారు. అందులో కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. విప్లవతత్వ రచయిత బ్రహ్మంగారు అనేటువంటి పేరు మీద కొంత విశ్లేషణ చేస్తున్నారు. దాని గురించి మనం తెలుసుకుందాం. ఇవి ప్రజలకు మంచిని ప్రబోధించే గ్రంథాలు. స్వార్థపరులు కొందరు తమ ఆధిపత్యం నిలుపుకోవడం కోసం వేదాలు, ఉపనిషత్తులు సారాన్ని, మర్మాన్ని సామాన్యులకు అర్థం కాకుండా చేశారు. అగ్రకులాల వారని, అవి తెలియని వారందరూ హీనులని, ఆటవికులని ముద్ర వేశారు. వేదాంతుల విద్య ఏ ఒక్కరి సొత్తు కాదు, అది అందరిది అని ఎలుగెత్తి చాటిన వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకోసమే కాళికాంబా సప్తశతి, వీర కాళికాంబ శతకము, కాళీమొగట కందాలు, సిద్ధార్థ శతకము అనేక తత్వాలు రచించి స్వామివారు జనబాహుల్యానికి అందజేశారు. బడుగు బలహీన వర్గాల వారిని కూడా కూడగట్టి వారికి జ్ఞానబోధ చేశారు. వారు ఉపనిషత్తుల సారం తెలుసుకున్నారు. అప్పటి నుండి బ్రహ్మంగారి పట్ల భక్తి శ్రద్ధలు పెరిగాయి. ఇప్పటి వరకు పామర గురువుగా గుర్తింపబడ్డ బ్రహ్మంగారు సాహిత్యం వెలుగు చూసిన తర్వాత పండిత గురువుగా కీర్తింపబడుతున్నాడు. బ్రహ్మంగారు పద్యాలైన కీర్తనలైన ఆషామాషిగా వ్రాయలేదు అంటారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇంద్రియాతీతమైన పరతత్వం ఆయన పద్యాలలో, తత్వాలలో అడుగడుగున దర్శనమిస్తుందని కీర్తించారు. ఆధ్యాత్మిక విద్య తెలియక ఆటవికులుగా మారిన సామాన్య మానవాళిని ఉద్ధరించడం కోసం కందిమల్లయ్యపల్లెకు చేరినారు బ్రహ్మంగారు. అక్కడి నుండి ఆయన ఆధ్యాత్మిక ప్రబోధం మొదలైంది. ఆటవికులకల్లా ఆధ్యాత్మతత్వం బోధ చేసి పూర్ణ పురుషులగును తీర్చుదిద్దువారే దేవతామూర్తులు అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆటవికులైన సామాన్య ప్రజలకు ఆధ్యాత్మతత్వము బోధ చేసిన వారే దేవతామూర్తులట. రాజయోగేంద్రులైన బ్రహ్మంగారు అడుగుబడుగు జాతుల వారి అభ్యున్నతికై జీవసమాధిలో కీర్శకం 1693 శ్రీముఖనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నుండి నేటి వరకు తపస్సు చేస్తూనే ఉన్నారు అని డాక్టర్ కొండవీటి వెంకటకవి గారు అభిప్రాయపడ్డారు. మహాత్ములు వేల సంవత్సరాల పాటు జీవించగలరునటలో సందేహం లేదు. ఇది భక్తుల యొక్క అభిప్రాయం కూడా. బ్రహ్మంగారు జీవ సమాధికి ముందు తన భార్య గోవిందమాంబకు పిలిచి, నీవు మంగళప్రదమైన మంగళసూత్రములు, బొట్టు, కాటుకలను తీయవద్దని ఆదేశించుటకు కూడా ఇదే కారణం.
ఆయన ఎంతకాలం తపస్సమాధిలో ఉన్నారో ఎవరికీ తెలియదు. జాతస్య హి ధ్రువో మృత్యువు అనే గీతాచార్యుని వాక్యము తప్పుటకు వీలు లేదు. దేహాంతర ప్రాప్తి కలగాలంటే ఎప్పుడో ఒకప్పుడు తనువు చాలించవలసిందే. వీరభోగ వసంతరాయునిగా తాను మళ్ళీ తిరిగి జన్మిస్తానని స్వయంగా చెప్పినందువలన తనువు చాలిస్తేనే తిరిగి అవతారం ఎత్తడానికి వీలు పడుతుంది. ఇచ్ఛామరణ శక్తి ఆయనకుందని గుర్తించాలి. ఈ కాళికాంబ సప్తశతిలోని మొకటం కాళికాంబ హంస కాళికాంబ అని 265 పద్యాలలో వివరించారు. చాలామంది పండితులు ఈ విషయమై విస్తృతంగా చర్చించి ఉన్నారు. వేదాంతములోని జటిలమైన విషయాలను సైతం సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించడం బ్రహ్మంగారికే సాధ్యమైంది. ఆయన తత్వాలు మనోజ్ఞములై సుందర సుభగములై పామరుల సైతం అలరింపజేస్తుంటాయి. అందులోని కొన్ని మార్మిక పదాలు మనకందరికీ అర్థం కాకపోయినా పాడుకోవడానికి వీలుగా లయబద్ధంగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని చూద్దాం. చందమామ చందమామ చందమామాయి సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. ఇది అర్థం కానటువంటి తత్వం ఏమి కాదు, ప్రతి ఒక్కరు కూడా పాడుకుంటూ ఉంటారు. అలాగే ఈ జన్మమిక దుర్లభమురా ఓరి సాకార సద్గురుని కనరా ఈ జన్మమిక దుర్లభమురా అనే కాకుండా స్వామివారు మరికొన్ని తత్వాలు కూడా వివరించారు. చిల్లర రాళ్లకు మ్రొక్కుతూ ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే చిల్లర రాళ్లకు మ్రొక్కుతూ ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే చిత్తమునందున చిన్మయ జ్యోతిని చుతుచునుండుట సరే సరే చిల్లర రాళ్లకు మ్రొక్కుతూ ఉంటే చిత్తము చెడునుర ఒరే ఒరే 3 కాల్వలు దాటలేరయ్యా ఇలా 3 జనులు 3 కాల్వలు దాటలేరయ్యా. ఇలా ఎన్నో తాత్వికమైనటువంటి తత్వాలు స్వామివారు మనకు వివరించారు. పరమాత్మ అణువణువున సృష్టి అంతటా నిండి ఉన్నాడని చెబుతున్నారు కదా, మరి ఆయన ఎక్కడా మనకు కనిపించడేమి అనేది అనాది నుండి మనల్ని వేధిస్తున్నటువంటి ప్రశ్న. సృష్టి స్థితి లయాలకు కారణం ఎవడో వాడే దేవుడున్నాయి దేవుడు అన్నాయి ఉపనిషత్తులు. ఆయన కనిపిస్తేనే నమ్ముతాము అనేవారు కూడా లేకపోలేదు. ఈ పాంచభౌతికమైన దేహానికి ఉన్న దశేంద్రియాల శక్తి చాలా పరిమితమైంది. కళ్ళున్నా సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థాలను చూడలేవు. ఇవి భౌతికమైన పదార్థాలను మాత్రమే చూడగలవు. తద్భిన్నమైన నిరాకార నిర్గుణ పరమాత్మను చూడలేవు. పరమాత్మకు ఒక ఆకృతి లేదు, ఆది అంతాలు లేవు. అట్టి వాణిని జీవభావం లేని వారు మాత్రమే చూడగలరు. బ్రహ్మంగారు మాత్రం ఇలా అన్నారు. నే చూచినానే బ్రహ్మము నాలో నే చూచినాలో నే చూచినానే బ్రహ్మము నాలో నే చూచినానే సద్గురుని నాలో నే చూచినానే అని ఆయన వ్రాసిన తత్వాలను బట్టి అర్థమవుతుంది. బ్రహ్మంగారు ఏ రూపాన్ని దర్శించలేదు, తలుక్కున మెరిసేటి కాంతి పుంజాన్ని మాత్రమే చూశారు. నిజానికి భగవంతుని ఆకారాన్ని దర్శించిన వారు ఎవరున్నారు? రాముడైనా కృష్ణుడైనా మానవులుగా జన్మించి లోక కళ్యాణం కోసం పాటుపడిన వారే. కాబట్టి భగవంతుడు మానవులందరిలో ఉంటాడు. నేను భగవంతుడిని అని తెలుసుకొని భగవంతునిగా ఉండగలిగినటువంటి వారు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన కారణజన్ములు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. బ్రహ్మంగారిని ఏదో ఒక కులానికి చెందిన వానిగా భావించడం మాత్రం చాలా అసంబద్ధం. సార్వజనీనమైన మహోన్నతమైన విషయాలు బోధించి
ఆచరించిన వ్యక్తి అందరివాడు. బ్రహ్మంగారి కాలం నాటికే కులతత్వం హద్దుమీరి దాటింది. అగ్రవర్ణాల వారికి తక్కిన వర్ణాల వారు అంటరాని వారిగా తోచారు. బ్రహ్మంగారు అగ్రకులం అనేటువంటి పదాన్ని నిరసించారు. పుట్టినప్పుడు కులం అనేది ఎవరికీ లేదని, పుట్టినప్పుడు అందరూ శూద్రులేనని తేల్చి చెప్పారు. ఇలా కొద్దిగడు వేల కులమెవ్వరికి లేదు, మొదలు శూద్రులను పుట్టువందు. శృతులు చదువు వెనుక శూద్రుండ విప్రుడవు, కాళికాంబహంస కాళికాంబ. 17వ శతాబ్దంలోనే ఇటువంటి పద్యాలు వ్రాసి ఒక నూతన విప్లవానికి నాంది వాక్యం పలికారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆ కాలంలో నాస్తికులు, చార్వాకులు ఉన్నా వారి ప్రబోధాలు ప్రజలకెక్కలేదు. బ్రహ్మంగారి బోధనలు ప్రజలు ఆదరించారు. ఆయన పట్ల, మాటల పట్ల భక్తి శ్రద్ధ పెరిగింది సామాన్య జనానికి. బ్రహ్మంగారు అవసరమున్న చోట తన మహిమలను చూపించాడు, ప్రదర్శించాడు. కానీ ఆయన మహిమాన్వితుడని ఆ కారణాల వలన ప్రజలు కొలవనారంభించారు. అన్ని కులాల వారిని శిష్యులుగా చేసుకొని జ్ఞానబోధ చేశారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. వేమన అన్ని కులాలు ఒకటేనండి చాటి చెప్పారు. మాలవాడు మాదిగవాడని నిందించడం ఎందుకు అని వేమన ప్రశ్నిస్తే, బ్రహ్మంగారు ఏకంగా మాదిగ కక్కయ్యను, ముత్యమ్మను శిష్యులుగా చేసుకున్నాడు. విశ్వకర్మ లేనిదే జగమే లేదని చాటగా ఆ వాదాన్ని బ్రహ్మంగారు సుస్థిరం చేశారు. ఆనాటి అగ్రకుర్ణాల వారు బ్రహ్మంగారి కులాన్ని గురించి అనేకసార్లు ప్రశ్నించి వేధించారు. అయినా ఆయన దేనికి కూడా జంకలేదు. సకల జాతులకు సాధనములు కూర్చువాడా, సకల జాతులకు సాధనంబులు కూర్చు జాతివాడ, వేదనీతియుతుడ శిష్యగణము తోడ సేవింపబడువాడ, కాళికాంబహంస కాళికాంబ అని సమాధానం ఇచ్చినటువంటి కులభేద నిర్మూలి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. బ్రహ్మంగారు తన తత్వాల ద్వారా సామాన్యుల మనసుల్లో ధైర్యాన్ని నింపి నీతిని బోధించారు. వేమన్న వాదం బ్రహ్మన్నకు వేదమైందంటారు విమర్శకులు. కాబట్టి ఇలా ఎంతోమంది రచయితలు తమ తమ గొప్ప రచనల ద్వారా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సాహిత్యాన్ని సామాన్య ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అక్కడక్కడ ఈ గ్రంథ శోధనలో నాకు దొరికిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని విరాట్ VBS ఛానల్ ద్వారా మీకు అందజేస్తున్నాము. దయచేసి నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓం నమో వీరబ్రహ్మని. జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై, జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై.